నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం అధికారులకు పలు సూచనలు చేసిన అడిషనల్ కలెక్టర్. రామగుండంలో డీజీఎంఎస్ అధికారుల పర్యటన, ఓసీపీలో బ్లాస్టింగ్ తీవ్రతపై ఆరా. వైభవంగా మాఘ అమావాస్య జాతర వేడుకలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. జిల్లాలోని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ ను అందుబాటులో ఉంచాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ అరుణశ్రీ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ అధ్యక్షతన జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థకు సంబంధించిన 2023-24 అంచనాలు, పద్దుల వారీగా అయిన నిఖర ఖర్చులు, 2024-25 సంవత్సరానికి గాను పద్దుల వారీగా అంచనా, ఆదాయ వ్యయాలు సభ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ డిఎంఎఫ్టీ నిధుల కింద మంజూరైన శ్రీరాంపూర్, ఓదిల, పెద్దపల్లి గ్రంథాలయాల పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సభ్యులతో పాటు డిపిఓ చంద్రమౌళి, డిఈఓ మాధవి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థలో జరిగే బ్లాస్టింగ్ మోతాదు పరిశీలించేందుకు డీజీఎంఎస్ డిప్యూటీ డైరెక్టర్ వెంకన్న బృందం సభ్యులు పరిశీలించారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 5కి సంబంధించిన బ్లాస్టింగ్ మోతాదును ప్రత్యేక మిషన్ ద్వారా తనిఖీ చేశారు. ప్రాజెక్టు సమీపంలోని గోదావరి ఖని, విఠల్ నగర్ నివాస ప్రాంతాల్లో యంత్రాన్ని ఏర్పాటు చేసి బ్లాస్టింగ్ తీవ్రత నమోదు చేసుకున్నారు. అధికారుల పర్యటన సందర్భంగా యాజమాన్యం బ్లాస్టింగ్ మోతాదును తగ్గించిందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ తీవ్రత కారణంగా తమ ఇండ్లు కంపించిపోతున్నాయని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు ఎయిర్, సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అవుతుందని వాపోయారు. గోదావరి ఖని పరిధిలోని RG2, OCP3 భారీ బ్లాస్టింగ్లు, దుమ్ము, ధూళి అనేక రకాలుగా ప్రభావిత డివిజన్లలో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో డీజీఎంఎస్కు మరి మా వంతుగా ఫిర్యాదు చేస్తే ఈరోజు డీజీఎంఎస్ సౌత్ జోన్ నుంచి మరి వెంకన్న అధికారి గారు విచ్చేసి మరి 3 నుంచి 3:30 ప్రాంతంలో OCP3 బ్లాస్టింగ్లను చెక్ చేస్తే మరి ఇక్కడ అతి తెలివితోటి సంబంధించిన అధికార యంత్రాంగం ఈరోజు ఎలాంటి బ్లాస్టింగ్లు మరి భారీ మోతాదుతో పెట్టకుండా మామూలుగా పెట్టడం నిజంగా ఇది బాధాకరము. ఒకవైపు ప్రజల ఇల్లు విపరీతమైన భారీ బ్లాస్టింగ్లకు ప్రతిరోజు విఠల్ నగర్, ఫైన్ క్లైన్ ఏరియా ప్రాంత ప్రజలు మరి అనేక దుమ్ము ధూళితో మరి పర్యావరణం దెబ్బతిని ఇల్లులు ఆ బ్లాస్టింగ్ దెబ్బలకు బీటలు వారి ప్రజలు గగ్గోలు పెడుతున్న సందర్భంలో మరి డీజీఎంఎస్ బృందం మరి కంప్లైంట్ చేసిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. సాక్షాత్తు డీజీఎంఎస్ అధికారులు వచ్చినప్పటికి కూడా ఈరోజు OCP3లో RVR యాజమాన్యం మరి బ్లాస్టింగ్ చేయకుండా మరి తప్పుదారి పట్టిస్తూ అధికారులను మరి మోసం చేస్తూ ఉన్న సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి నిత్యం జరుగుతున్న ఈ దుమ్ము ధూళితోటి ప్రతి ఇంటికి ఒక పెరాలసిస్, గుండె జబ్బుల పేషెంట్లు, చర్మ వ్యాధులతో గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నపిల్లలు మరి భయభ్రాంతులకు గురి ఈ హాస్పిటల్ పాలవుతున్నారు. మరి ఈ భారీ బ్లాస్టింగ్లో ఆపి వెంటనే మరి దుమ్ము, ధూళి, కాలుష్యం, పర్యావరణం రాకుండా చూడాలని ఓసీపీ ఉద్యమ వ్యతిరేక జనరల్ మేనేజర్లకు విన్నవించిన ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈరోజు డీజీఎంఎస్కు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఇక్కడికి విచారణ నిమిత్తం వస్తే సింగరేణి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఓబీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై మామూలుగా బ్లాస్టింగులు చేసి ఆడ బ్లాస్టింగ్లతోని ప్రమాదం లేదని నిరూపణ చేయడానికి ఒక ఎత్తుగడ వేయడం జరిగింది. దీన్ని ప్రజల పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తూ మళ్ళీ బ్లాస్టింగులు అయితే ఇదే డీజీఎం ఆఫీసును ముట్టడి చేసైనా ఇక్కడ ఉన్నటువంటి
ఓసీపీలు లేకుండా ఉద్యమాలకు సిద్ధమవుతాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో కలెక్టర్ ముజామిల్ ఖాన్ పర్యటించారు. బేగంపేట గ్రామంలోని హనుమాన్ ఆలయం నుంచి రామగిరి ఖిల్లా వరకు రామగిరి ఖిల్లా పైకి వెళ్లే రోడ్డు మార్గాన్ని ఆయన పరిశీలించారు. రామగిరి ఖిల్లాను పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. కలెక్టర్ వెంట డిప్యూటీ తహసీల్దార్ రాకేష్, మంథని సబ్ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ అనుదీప్ ఉన్నారు. మోడీ ప్రభుత్వం 10 ఏళ్లుగా సాధించిన ప్రగతి విజయాలతో భారతదేశ విశిష్టత పెరిగిందన్నారు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. గావ్ చాలో అభియాన్ లో భాగంగా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 12 లక్షల ఎంపీలాట్స్ ద్వారా స్థానిక హైస్కూల్లో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్ తో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. అనంతరం యువకులతో కలిసి క్రీడల్లో పాల్గొని ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. చల్లూరు గ్రామానికి చెందిన కార్యకర్త ఇంట్లో రాత్రి బస చేసి ఉదయం స్థానిక ఆలయంలో పూజలు నిర్వహించారు. సీనియర్ పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి, జిల్లా కార్యదర్శి నరసింహారాజు, అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. సంబంధించినటువంటి కానీ కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని కానీ వీళ్ళందరినీ కలవడం, ఇక్కడ గ్రామంలో ఒక రోజు పాటు పూర్తిగా ఇక్కడ గడపడం జరిగింది. దీనిలో అనేక మందిని కలవడం జరిగింది. ప్రజలంతా కూడా ఈరోజు మరొకసారి మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారిని మళ్ళా ప్రధానమంత్రి చేయాలన్నటువంటి ఆకాంక్షతోటి ప్రజలంతా కూడా ఉన్నారు. వారి యొక్క స్పష్టంగా కనిపించింది ప్రజల్లో ఉన్నటువంటి మద్దతు. నరేంద్ర మోడీ గారు గత 70 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలకి సమాధానం చూపెట్టడం జరిగింది. మరోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం మరింత అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆశతోటి ఆకాంక్షతోటి ప్రజలంతా కూడా ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ గారు కూడా వారు స్పష్టంగా చెప్పడం జరుగుతున్నది, మూడోసారి కనుక అధికారం ఇస్తే నేను 1000 సంవత్సరాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి చూపెడతా అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. గత అనేక సంవత్సరాలు మాఘ అమావాస్య సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు జాతర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. పలువురు ప్రముఖులు జాతర వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మాఘ అమావాస్య జాతర ఉత్సవాలు ఘనంగా సాగాయి. మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జాతరను ఘనంగా ప్రారంభించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రైతులు, స్థానికులు కొబ్బరి మట్టలు, మామిడి కొమ్మలు, పూల దండలతో అందంగా ముస్తాబు చేసిన ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, జేసీబీలను గిరి ప్రదర్శనకు తీసుకురాగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. చిన్నారుల కోలాటాలు, డీజే పాటల మధ్య పురవీధుల గుండా శోభాయాత్ర సాగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. కాగా చీకోడు గ్రామంలోనూ ఎడ్ల బండ్ల గిరి ప్రదర్శన సాగింది. పోతుగల్ శ్రీరాముల ఆలయం వద్ద సాయంత్రం జాతర సాగింది. ఈ వేడుకల్లో వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమావాస్య రోజున పూజలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా ఇక్కడి నుండి ఉదయం నుండే వస్తున్నారు. అన్నీ ఇక్కడ ముర్రాయిపల్లి, చీకోడు, రామలక్ష్మపల్లి, పోతుగలు మన మండలంలో 7 విలేజ్లలో అమావాస్య రోజు జాతర అనేది మనకు వెనకటి కాలం నుండి మన పెద్దలు చూసినప్పటి నుండి జాతరలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అప్పుడు రవాణా సౌకర్యం లేక అందరూ వచ్చి ఇక్కడ సద్దులు కట్టుకొని తిన్న రోజులు కూడా చాలా వరకు జాతరలలో మేము కూడా చూసినాము. ఇప్పుడు భక్తులకు అన్నదానం చేయడం జరుగుతుంది. చాలా టెంపుల్లలో కూడా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. భక్తులు ఎప్పటిలాగే మేము కూడా ఈ ముస్తాబాద్లో వెంకటేశ్వర స్వామి దగ్గరికి మేము గౌరవ జడ్పీటీసీ గౌరవ స్టేట్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు, అలాగనే మండల పార్టీ అధ్యక్షులు సురేందర్రావు గారు, మా పట్టణ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, మా ఎంపీటీసీ కంచెం మంజుల నరసింహల్ గారు, అలాగనే మా యువజన నాయకులు స్వామి గారు, మా అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ జాతర వైభవంగా జరుగుతోంది. ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్య రోజున ఒక్కరోజే సింగరాయ జాతర జరగడం విశేషం. సింగరాయ గుట్టల్లో వెలిసిన నృసింహస్వామి కొలిచిన వారి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రతీతి చెందారు. ప్రతి ఏటా మాఘ శుద్ధ అమావాస్య రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఈ జాతర కొనసాగడం ఆనవాయితీ. కోహెడ మండలంలోని బస్వాపూర్, కూరెల్ల, గుండారెడ్డిపల్లి, తంగళ్లపల్లి గ్రామాల మధ్యలో ఉన్న గుట్టలో వెలిసిన నృసింహస్వామిని దర్శించుకోవడానికి ఇరుకైన దారి గుండా వేల సంఖ్యలో భక్తులు కాలినడకన తరలివస్తారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఏ దారి గుండా వచ్చినా జాతర జరిగే ప్రాంతానికి చేరుకునేందుకు 2 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో మాఘ అమావాస్య వేడుకలు జరిగాయి. ట్రాక్టర్ అసోసియేషన్ యూనియన్ తరపున గొల్లపల్లి నుండి గాలంగుట్ట ఆంజనేయ స్వామి ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు. తమ కుటుంబాలను చల్లగా చూడు తండ్రి అంటూ అంజన్నను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ బైరి తిరుపతి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బూక్యా ప్రకాష్, క్యాషియర్ వంగల నరసింహారెడ్డి, కార్యదర్శి మల్లయ్య, నరసింహారెడ్డి పాల్గొన్నారు. మాఘమాస సందర్భంగా 3 సంవత్సరాల నుంచి ట్రాక్టర్ యూనియన్లు ఏదున్న ట్రాక్టర్ నిన్ననే అన్నీ ఒకే చేసుకొని నడవని బండ్లైనా ఒకే చేసుకొని ఈరోజు 3 సంవత్సరాల నుంచి గ్యాలంగుట్ట హనుమాన్ల మాఘమాస సందర్భంగా గ్యాలంగుట్ట హనుమాన్ల టెంపుల్కు చుట్టూ తిరుగుతున్నాము. మాకు 3 సంవత్సరాల నుంచి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. చుట్టూ 5-6 గ్రామాల పెట్టి కూడా ఇక్కడికి వచ్చి జరుగుతుంది. కావున ట్రాక్టర్లు గొల్లపల్లి ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లు ర్యాలీ తీయడం జరుగుతుంది. అన్న ప్రసాదన చుట్టూ 5 ఊర్ల మంచి జరుగుతుంది. ప్రతి 3 సంవత్సరాలు అవుతుంది. మాకు మంచిగా అనిపిస్తుంది. ట్రాక్టర్లు తిప్పడం జరుగుతుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో జరిగిన జాతర వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా మాఘ అమావాస్యను పురస్కరించుకొని మామిడిపల్లిలో జాతర జరిపించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గతంలో ఎడ్లబండి సాయంతో జాతరకు తరలి వచ్చేవారమని గుర్తు చేశారు. మామిడిపల్లి గ్రామంలో మాఘమ అమావాస్య పర్వదిన సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా బ్రాహ్మణోత్సవం చేత ప్రత్యేకమైనటువంటి పూజలు, బ్రహ్మాండమైనటువంటి జాతర ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు, మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి సంయుక్తంగా, దాంతోపాటు వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి ఆలయం దత్తత తీసుకున్న తదుపరి కూడా కలిసి సంయుక్తంగా మరి వచ్చేటువంటి భక్తులకు ఈరోజు ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా స్వామివారి దర్శనం శీఘ్రంగా కలిగే విధంగా తగు ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా వస్తుంది. వేలాది మంది భక్తులు ఈరోజు మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి వచ్చి దర్శించుకొని తరించి మరి తమ కుటుంబం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి జాతర వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా మాఘ అమావాస్య సందర్భంగా వైభవంగా జాతర జరుపుకుంటున్నట్టు తెలిపారు. ఈ వేడుకలకు సుమారు 70,000 మంది హాజరవుతారని వివరించారు. సందర్భంగా ఆ రోజున రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో కోనరావుపేట మండలం
మామిడిపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున మాఘ అమావాస్య రోజు నాడు చాలా పెద్ద ఎత్తున దాదాపు 60-70 వేల మంది కూడా ఇక్కడ జాతర చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే దర్శనం చేసుకొని ఈ వేములవాడ నియోజక ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండి అష్ట ఐశ్వర్యాలతో దేవుని కృప కల్పించి పాడి పంటలు, వ్యాపార వాణిజ్య వర్గాలు, వ్యవసాయ కుటుంబాలు, అన్ని కులవృత్త కుటుంబాలు దేవుని కృప అందరి కుటుంబాలపై ఉండి సంతోషంగా ఉండి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఇప్పుడు అమ్మవారు కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి జాతర వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఆమెను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. జ్యోతిష్య వాస్తు శాస్త్ర పండితులు నమిలికొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో కనుల పండుగ స్వామివారి కళ్యాణం జరిపించారు. పద్మశాలి కుల బాంధవులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పుణ్యాహవచనం, అంకురార్పణ, ధ్వజారోహణం, గోపూజ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ దాచేపల్లి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ బండ సుజాత, కిషన్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థిక అభివృద్ధి సాధించాలని సక్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ సొల్యూషన్ ఫౌండర్ స్వప్నరావు ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మహిళలకు బ్యూటీతో పాటు మోటివేషన్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సతీమణి శాంతకుమారి హాజరయ్యారు. సక్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ సొల్యూషన్ మరియు కొలుముల దామోదర్ ఫౌండేషన్ సంయుక్తంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వప్నారావు మాట్లాడుతూ తమ ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక మంది మహిళలకు బ్యూటీ కోర్సులను అందిస్తున్నామన్నారు. కుటుంబ సభ్యులు మహిళల నైపుణ్యాన్ని గుర్తించి వారికి ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఎర్నింగ్ సోర్స్ అనేది స్కిల్లో ఉన్నంతగా మీకు ఆ సైడ్ లేదు ప్రెసెంట్. అప్పుడు ఉండేది, బట్ ఇప్పుడు వచ్చేసి జాబ్స్ అనేవి లేవు. కాబట్టి మహిళలు మోస్ట్లీ స్కిల్ సైడ్ వెళ్ళండి. సో స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ మీరు ఇటు సైడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నా సంస్థ నుండి నా స్టూడెంట్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి మేము వితిన్ 3 monthsలో నేర్పించి జాబ్ ఇప్పిస్తాం. అంటే డర్మటాలజిస్ట్ దే వర్క్, క్లినిక్స్లో వర్క్ చేస్తుంటారండి. మంత్లీ 30,000 to 40,000 దే ఆర్ ఎర్నింగ్. పెరుగుతున్నప్పుడు ఓన్లీ హస్బెండే వర్క్ చేస్తే పాసిబుల్ కాదండి. సో వైఫ్కి కూడా ఏదో ఒక రంగంలో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు అట్లీస్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఈవినింగ్ వచ్చేలోపు ఆ 10 to 5 వరకు వాళ్ళు వర్క్ చేసుకున్న ఇట్లా పార్లర్స్ అది పెట్టుకొని దే కెన్ సపోర్ట్ దేర్ హస్బెండ్స్ అండి. సో హస్బెండ్స్ కూడా సపోర్ట్ చేయాలి. ఈవెన్ చాలామంది పిల్లలకి 10th అయిపోగానే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. సో మీరు పెళ్లి చేసి కట్నం ఇచ్చే కన్నా ఒక స్కిల్డ్ కోర్స్ నేర్పించి పంపించండి. అమ్మాయి తన కాళ్ళపైన తను నిలబడుతుంది. ఒక అమ్మాయి తన కాళ్ళపైన తను నిలబడితే ఏంటి అంటే ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో అయినా తను నిలబడి తన పిల్లల్ని కూడా నిలబెట్టుకోగలుగుతారు. సో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో పోలీసులు అట్రాసిటీ కేసు విచారణ చేపట్టారు. మండల కేంద్రంలోని దళిత సామాజిక వర్గానికి చెందిన దాసరి కృష్ణంరాజు అనే వ్యక్తి కేసీఆర్ కాలనీ సమీపంలో టీ కొట్టు పెట్టుకుని జీవిస్తున్నాడు. అయితే తాను టీ కొట్టు పెట్టుకున్న స్థలం తమదంటూ కొందరు వ్యక్తులు తనపై దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా డీఎస్పీ ఉదయరెడ్డి, సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రమాకాంత్ ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. నిజ నిర్ధారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఉదయరెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గృహలక్ష్మి పథకానికి సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించారు. కరెంటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు నంబర్లు నమోదు చేసుకున్నారు. గృహజ్యోతి పథకం కోసం సర్వే నిర్వహిస్తున్న సిబ్బందికి సహకరించాలని ఏడీ రాజేందర్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఏడి రాజేందర్ తో పాటు ఏఈ సురేశ్వరాచారి, విద్యుత్ లైన్ మెన్లు పాల్గొన్నారు. గురించి వచ్చిండు కరెంట్ ఆఫీస్ వాళ్ళు సార్లందరూ వచ్చిండు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంటు రిసిప్ట్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు మాకు సంబంధించిన వాటికి ఆఫీసర్ వాళ్ళకి చెప్తానని మన గృహజ్యోతి పథకం, చేయూత పథకం, ఇందిరమ్మ ఇండ్లు పథకం వాళ్ళు వచ్చి విద్యుత్, ఆధార్ కార్డు, కరెంటు బిల్లు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సాయి గార్డెన్స్ లో దళిత బంధు 2వ విడత బాధితుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2వ విడత డబ్బులు రాకపోవడంతో ఇటీవల 2 ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిపారు. వ్యాపారుల అవసరాల కోసం చేసిన అప్పులు తీర్చలేక అనేక మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. 45 రోజులుగా అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందే ప్రభుత్వం 2వ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని కోరారు. మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులే దళిత బంధు 2వ విడత సాంక్షన్ చేస్తలేదు. మేము చేస్తామని రమ్మన్నావా? మీ పైసలు ఇస్తామని రమ్మని కలిసికట్టుగా ఏమన్నా ఉంటే కార్యక్రమాలు చేద్దాం. అరే ఇంతమంది కలిసి చేస్తా ఉన్నారు, ఇన్ని వేల మందిని వాళ్ళని వ్యతిరేకించి ఎవరు గవర్నమెంట్ లో ఉంటారు చెప్పు. అందుకే మేము తీసుకునే కార్యక్రమాలు ఎన్ని ఇల్లీగల్ లేవు. మనం లాడాలను చేతి తీసుకోం. శాంతియుత కార్యక్రమాలకే నిరంతరం ఉండాలి. మాకు బరువైతాను సరే, దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ 5-5 లక్షల రూపాయలు అందరికీ ఉన్నాయి అకౌంట్లలో. అందరు కష్టపడాలి, అందరూ ఒక పిలిపిస్తే రావాలి, అందరూ కూడా కాన్స్టిట్యూన్సీలో అలర్ట్ ఉండాలి. రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనల్ని కుక్కలు కూడా దొరికాయి. ఓకేనా? క్లారిటీగా అంటే నేను కుక్కలను ఎందుకన్నా అంటే కుక్కలను ఎందుకంటే తప్పు కనుకోవద్దు. నా బాధ కట్టండి, నా బాధ కట్టండి ఏమన్నా అంతేనా? రైతులు ఆయిల్ పామ్ సాగు దిశగా దృష్టి సారించాలని సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ రైతులకు సూచించారు. రుద్రంగి మండలంలో పర్యటించిన ఆయన వరి పొలాలు, ఆయిల్ పామ్ తోటలు పరిశీలించారు. వరిలో మోగి పురుగు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు పలు సూచనలు చేశారు. అన్నదాతలు లాభసాటి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని ఆయన సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో డిఏఓ భాస్కర్ పర్యటించారు. మండల అధికారులతో కలిసి వరి పొలాలు, ఆయిల్ ఫామ్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటలో మోగి పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. రైతులు ఎప్పుడూ ఒకే రకం పంట వేయడం వల్ల భూసారం తగ్గి వేరే పంటలు పండవని చెప్పారు. ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని, ఆ దిశగా రైతులు దృష్టిని సారించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తోందన్నారు. వారి వెంట ఏవో దుర్గారాజు, ఏఈఓలు జ్యోతి, ఆయిల్ పామ్ ఇన్ఛార్జ్ చంద్రయ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారిగా రావడం జరిగింది. ఇక్కడ ఆయిల్ పామ్ పెట్టిన నరసింగరావు గారి చేనులో ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ ఆయిల్ పామ్ని అందరు రైతులు విధిగా ఎంతో కొంత లాభసాటి అవుతుంది కాబట్టి కంపల్సరీ సాగు చేయాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పంట పరిశీలించి అలాగే పక్కన ఉన్న వరి పొలాలను కూడా పరిశీలించి దానిలో ఉన్న మొగిపురి యొక్క సమస్యను రైతులకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. మా ఏఓ గారి అండ్ ఏఈఓ గారి ఆధ్వర్యంలో ఇది అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి రైతులు లాభసాటి పంటల వైపు మొగ్గు చూడాలనేది మా విజ్ఞప్తి. అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇస్తున్న ఈ ఆయిల్ పామ్ యొక్క సబ్సిడీని దాదాపు ఎస్సీ ఎస్టీలకి 100% సబ్సిడీతో డ్రిప్ ఇవ్వడం జరుగుతుంది. మొక్కలకి 90% సబ్సిడీతో మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనము ఈ ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపితే ముందు రైతులు లాభసాటి వ్యవసాయం వైపు మొగ్గు చూపిన వాళ్ళు అవుతారు. అలాగే అస్తమానం మనం ఎప్పుడు వాటర్ ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో వరి లాంటి పంటలకు వెళ్తే ఇక ముందు మనం ఆ భూమిని చెడగొట్టిన వాళ్ళం అవుతాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామంలో దొంగలు భీభత్సం సృష్టించారు. బంగారం, వెండితో పాటు కొంత నగదు కూడా చోరీ చేసినట్టు బాధితుడు తెలిపారు. గ్రామానికి చెందిన బోనాల నర్సింగం దంపతులు పని నిమిత్తం సిరిసిల్లకు వెళ్లగా తెల్లవారుజామున ఇంట్లో దొంగలు పడ్డారని స్థానికులు వారికి సమాచారం ఇచ్చారు. హుటాహుట్న ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా తదితర వస్తువులు చిందరవందరగా పడున్నాయి. 5 తులాలకు పైగా బంగారం, 20 తులాల వెండి పట్టా గొలుసులు, 25,000 రూపాయల నగదు చోరీకి గురైనట్టు బాధితులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే మరో 2 ఇళ్లలో కూడా చోరీ జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. రాత్రి అటే శిక్షల కాడున్నాం, ఎప్పుడోగా తాళం పగొట్టారు. అలా బంగారం ఉండే, ఇంకా బంగారం 5 తులాలన్నర 6 తులాల బంగారం ఉండే, 25,000 రూపాయలు, గొలుసులు 20 తులాలు,
మొత్తం తీసుకుపోయారు తాళం పడగొట్టి ప్రైజులు చెప్పిన 25,000 చెప్పిన. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో మాఘ అమావాస్య జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు బోనాలతో ర్యాలీ తీసి శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. కళ్యాణ వేడుకల్లో పాల్గొని తరించారు. దుబ్బరాజరాజేశ్వర స్వామిని ఎంపీపీ బండ మల్లేశం, చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి, శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. మాఘ అమావాస్యను పురస్కరించుకుని భక్తులు పోచమ్మ బోనాలతో ర్యాలీ తీశారు. శివ కళ్యాణం రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని తరించారు. శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి వారిని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఎంపీపీ బండ మల్లేశం దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వారిని సన్మానించి ప్రసాదం అందజేశారు. దుబ్బ రాజన్న ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఏనుగు మనోహర్ రెడ్డి ఆకాంక్షించారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. మన కాంగ్రెస్ నాయకులు నేను మనోహరన్న గారికి, అదేవిధంగా మాజీ సర్పంచి కుమార్ గారికి, అదేవిధంగా మాజీ సర్పంచి రాజు గారికి, ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా టీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మాఘమాస జాతర అనేది ఈ దాదాపు వేమడ మండలంలో ఉన్నటువంటి 17 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలే కాకుండా జైత్యాల నుంచి కానీ కాన్స్టిట్యూన్స్ నుంచి వేరే కాన్స్టిట్యూన్స్ కూడా చాలామంది భక్తులు ఉంటున్నారు. ఏదైతే మొక్కుకుంటారో ఆ మొక్కులు తీర్చేటువంటి దుబ్బరాజేశ్వర స్వామికి ఈరోజు మొక్కులు చెల్లించుకొని వారందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మాఘ అమావాస్య రోజు ప్రతి సంవత్సరం జరిగే దుబ్బరాజేశ్వర స్వామి జాతరలో భాగంగా స్థానిక మిత్రులు, స్థానిక ఎంపీపీ బండ మల్లేశం గారు, కొంచెం సుదూరంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అప్పుడే మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాగయ్యపల్లె ప్రాంత ప్రజలతో పాటు ఈ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషంగా ఉండి వాళ్ళ జీవన విధానం చాలా బాగా మెరుగుపరిచి ఆ భగవంతుని ఆశీస్సులు పొంది సుఖ సంతోషంగా ఉండి ఆడి పరిశ్రమ, వ్యాపార వాణిజ్య వర్గాలు, ఇలా రైతులు కానీ అన్ని ప్రభుత్వ సంఘాలు కానీ ఆ భగవంతుని ఆశీస్సులు పొంది పండిన పంటలకు మంచి మద్దతు ధర కలుసుకొని అందరూ సంతోషంగా ఉండాలని, అన్ని కుటుంబాలు దినదిన అభివృద్ధితో సాగాలని అప్పుడే దేవుని కూడా మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గుడి అభివృద్ధికి కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ రాజకీయ నాయకులతో పాటు ఇక్కడున్న మొక్కు చాలా శ్రేష్టమైన మొక్కు. ఏ మొక్కు అయితే ఇక్కడ మొత్తము ఖచ్చితంగా మళ్ళీ వచ్చే తీర్చే ఆ దేవుని కృప ఉంటుంది. కాబట్టి ఇంకా అభివృద్ధి కొరకు అందరి సహసహకారాలు, మహాంతు సహసహకారాలు కూడా అందరం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా ఈ గుడి అభివృద్ధి కోసం అందరి సహకారాలు అందించాలని. నాగయ్యపల్లిలోని శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామిని కాంగ్రెస్ నాయకులు సాగరం వెంకటస్వామి, శ్రీనివాస్, స్వామి, కరుణాకర్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వారిని సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, ఎర్రంరాజు, లహరి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఊళ్ళల్లో ఉన్నటువంటి నాగాయపల్లిలో దుబ్బరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి ఆహ్వానించిన పెద్దలు రాజు గారు మరియు రజనీకాంత్ గారు, మా మండలాధ్యక్షులు శ్రీనివాస్ గారు మరియు వచ్చినటువంటి సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషంగా ఉండాలని మరియు వారి కళ్యాణంకు వచ్చిన ప్రతి భక్తులు వారికి ఆశీర్వాదం ఇవ్వాలని శ్రీ రాజరాజేశ్వర స్వామిని కోరుతున్నాం. నాగయ్యపల్లె గ్రామంలో దుబ్బరాజేశ్వర స్వామి మాఘమాస జాతరకు ఇచ్చేసిన మా నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారములు. దుబ్బ రాజన్న దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు. శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ వేడుకల్లో చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్, వేములవాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు వేరువేరుగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
పేదింటి ఆడబిడ్డ వివాహానికి నాకలం అక్షర సత్యం ఫేస్బుక్ టీం సభ్యులు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన యువతికి ఈ నెల 11న వివాహం నిశ్చయం కాగా విషయాన్ని నాకలం అక్షర సత్యం టీం సభ్యులు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో కదలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ఫోక్ సింగర్ పానుగంటి లక్పతి దీపా దంపతులతో పాటు మునుగురి నాగరాజ్ జ్యోతి స్పందించారు. వధువుకు పుస్తే మెట్టెలతో పాటు పట్టుచీరను కూడా అందించారు. వీటిని నాకలం అక్షర సత్యం టీం సభ్యులు యువతి కుటుంబానికి అందించారు. ఆధ్వర్యంలో నిరుపేద అమ్మాయికి పుస్తమట్టలు కావాలని తెలుపగానే కట్లపూర్ మండలం తాండ్యాల గ్రామానికి చెందిన పానుగంటి లక్పతి దీప మునుగూరు నాగరాజ్ దంపతులు ఈరోజు అమ్మాయి తల్లిదండ్రులకు పుస్తమట్టలు మరియు పట్టుచీర గాజులు అందజేశారు. ఈ కార్యక్రమానికి వాళ్ళు ముందుకొచ్చి వారి సొంతంగా వాళ్ళు మల్కపేట గ్రామానికి వచ్చి వాళ్ళకి పుస్తమట్టలు అందించడం చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఎవరైనా నిరుపేద అమ్మాయిలు కానీ పుస్తమట్టలు కావాలనుకున్న వారు మా నాకలం అక్షర సత్యం ఫేస్బుక్ పేజీకి సంప్రదించగలరు. ఉమ్మడి జిల్లా ఇంటర్ స్కూల్ లెవెల్ అబాకస్ కాంపిటీషన్ లో పెద్దపల్లి జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. కాలువ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో శ్రీ సరస్వతి విద్యాలయానికి చెందిన విద్యార్థి కె విషన్ కరీంనగర్ లో నిర్వహించిన ఇంటర్ స్కూల్ లెవెల్ అబాకస్ కాంపిటీషన్ లో కె విషన్ #1 స్టార్ జూనియర్ ఛాంపియన్షిప్ లో మొదటి బహుమతి సాధించాడు. మరికొందరు విద్యార్థుల పోటీలో అద్భుతమైన ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా వీరిని కరెస్పాండెంట్ సబ్బని ప్రసాద్ తో పాటు ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు. విశ్వం అబాకస్ వారు నిర్వహించినటువంటి మ్యాథమెటిక్స్ పోటీల్లో సరస్వతి విద్యాలయం పెగడపల్లికి చెందినటువంటి 2వ తరగతికి చెందిన విశాన్ మరి జూనియర్లో ఉమ్మడి జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అక్కడి కరీంనగర్ మేయర్ గారు చేతుల మీదుగా బహుమతి అందుకోవడం జరిగింది. గతంలో కూడా ఐక్యరాజ్య సమితి వాళ్ళు నిర్వహించినటువంటి వ్యాసరచన పోటీల్లో గతంలో కూడా మా పాఠశాల ఉత్తర తెలంగాణ తరఫున వ్యాసరచన పోటీల్లో బంగారు పథకం అందుకోవడం జరిగింది. చదువుతో పాటు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో శ్రీవాణి విద్యా సంస్థల వ్యవస్థాపకులు రేకులపల్లి విజయ్ కుమార్ జయంతి వేడుకలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాల బాలుర పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు ఇతర సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మా, లయన్స్ ప్రతినిధులు జైపాల్ రెడ్డి, సత్యనారాయణ, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శారద, బాలికల పాఠశాల హెచ్ఎం దివాకర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఇవి నటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.